నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే రుణమాఫీ ఛాలెంజ్ రేవంత్ గట్టెక్కుతారా? ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పడం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఓ పక్కన ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఒక్కొక్కటి కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు, తర్వాత ఈ ఆరోగ్యకి సంబంధించిన అమౌంట్ని పెంచడం, మరో పక్కన చూసుకుంటే ఏదైతే ప్రామిస్ చేశారో వాటి నుండి కూడా స్టెప్ బై స్టెప్ వస్తూ కూడా ఈ రుణమాఫీ అంశంలో మరి ఎందుకనో కొద్దిగా టైం తీసుకున్నారు. ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ ఏదైతే నేను ప్రామిస్ చేశానో ఆ ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం, దానిపైన కూడా అధికారులతో కూడా కసరత్తు వేలో భాగంగా కూడా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పిన దీనికి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది, ఒకవేళ అవసరమైతే దీనికి ఈ డబ్బును మనం దీనికి ఎలాగ అంటే ఒక పక్కన చైర్మన్ దీనికి సంబంధించిన అంశంలో ఒక సంస్థలను నెలకొల్పి ఆ సంస్థల నుంచి ఆయన అప్పు తీసుకోవాలా, ఇలాంటి వేలో భాగంగా కూడా అధికారులతో కసరత్తు మొదలుపెట్టారు. ఇది ఒక 15 లోపు ఎలాగైనా సరే దీన్ని అమలు చేయాలి అనే వేలో భాగంగా కూడా అని చూసుకుంటే ఇందులో కొన్ని అంశాలను వీళ్ళు పరిగణలో తీసుకున్నారు. అధికారులతో ఏ అంశాలపైన మాట్లాడారు అనే వేలు కూడా మనం ఒకసారి తీసుకుంటే ఇందులో ఈ రుణమాఫీ అనే అంశంలో ఈ ట్యాక్స్ పేయర్స్ని ఉద్యోగుల్ని ఇందులోంచి మినహాయించాలి అన్న వేలో భాగంగా కూడా వీళ్ళిద్దరికీ ఇది ట్యాక్స్ పేయర్స్కి ఉద్యోగులకి ఈ రుణమాఫీ అనేది వర్తించకూడదు అని చెప్పి నా వేలో భాగంగా చూస్తున్నారు. అర్హులైన వారికే రుణమాఫీ మనం అమలు చేద్దామని కూడా అధికారులు ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పాస్బుక్, రేషన్ కార్డ్స్ వీళ్ళని ఈ రెండింటిని ప్రాతిపదికగా తీసుకునే మనం రుణమాఫీ చేద్దాము అన్న వేలో భాగంగా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా మనం మినహాయిద్దాము అన్న వేలో కూడా అధికారులు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించిన కూడా మంత్రిమండలిలో కూడా మరొకసారి అంటే ఒక 2-3 సార్లుగా దఫాలకు కూడా మంత్రిమండలి సమావేశాలు నిర్వహించి మంత్రిమండలి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాతే రుణమాఫీ చెయ్యాలి అన్న వేలో భాగంగా కూడా జరుగుతున్నాయి. మొత్తానికి 2 లక్షల రూపాయలు రుణాలు ఎవరు తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు బ్యాంకుల నుంచి కూడా వీళ్ళు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఒక పక్కన అధికారులు ఏం చెప్తున్నారంటే ఏదైతే అధికారంలోకి మన 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2022లో ఎవరైతే 2 లక్షలు రుణం తీసుకున్నారో వాళ్ళకి మనం ఈ రుణమాఫీని వర్తింప చేద్దామని ఉన్నా కూడా కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రిమండలి కానీ చూసుకుంటే కనుక 2018 నుంచి మన పరిగణలోకి తీసుకుందాము. 2018 నుంచి ఎవరైతే రైతులు ఈ 2 లక్షల రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీని వర్తింప చేద్దాము అన్న వేలో భాగంగా కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ అంటే వీళ్ళు దేన్ని బేస్ చేసుకుని వెళ్తున్నారంటే రైతు బంధులో మొత్తానికి 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, సో ఆ సుమారుగా అటు ఇటు దాదాపు రుణమాఫీ కూడా 66 లక్షల మందికే చెయ్యాలి అన్న వేలో భాగంగా కూడా చూసుకున్నా కూడా ఇందులో రేషన్ కార్డు ఒక నిబంధన కనుక పెడితే రేషన్ కార్డు, పాస్బుక్ ఉండాలి, వాళ్ళకే మేము రుణమాఫీ చేస్తామని కనుక నిబంధన పెడితే దగ్గరగా రేషన్ కార్డు నిబంధన పెడితే 18 లక్షల మంది తగ్గే అవకాశం కనిపిస్తోందని, మరో పక్కన ఒక్క కుటుంబానికి 2-3 దీనికి సంబంధించిన రుణాలు తీసుకున్నారు కానీ అందరికీ వర్తింపు చేయడం కుదరదు, ఒక కుటుంబంలో ఒకరికే మనం రుణమాఫీ చేద్దామన్న వేలో భాగంగా చూసుకుంటే 6 లక్షల మందికి కూడా ఇందులోంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం తెలుస్తోంది. మొత్తానికి ఫైనల్గా ఒక 40 లక్షల మందికి ఏదైతే 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే అందులో మనం రుణమాఫీ 40 లక్షల మంది వరకు చెయ్యొచ్చు అన్న వేలో భాగంగా కూడా అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఫైనల్గా చూసుకుంటే అంటే ఒక పక్కన ఈ సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ PM కిసాన్ సన్మాన్ నిధి కింద మొత్తం 36 లక్షల మందికి ఇస్తున్నారంట తెలంగాణలో. సో ఈయన బేస్ చేసుకుని ఫైనల్గా 36 లక్షల మంది వరకు కూడా వాళ్ళకి రుణమాఫీ చేద్దాము అన్న వేలో భాగంగా కూడా అధికారులు ప్రతిపాదనలు చేయడం, మరో పక్కన రేవంత్ రెడ్డి మంత్రిమండలి సమావేశంలో కూడా దీనిపైన పలు దఫాలుగా చర్చలు జరిపి అంటే ముఖ్యంగా చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అసలు మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకొని దీన్ని 2018 నుంచి ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా మనం అమలు చేద్దామని ఒక పక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ అధికారులు మాత్రం 2023లో ప్రభుత్వం మన అధికారంలో వచ్చాం కాబట్టి 2022 నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వరకే మనం ఈ రుణమాఫీ చేద్దామని చెప్తున్నారు. దీని మీద కూడా మరింతగా మంత్రిమండలి సమావేశంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రుణమాఫీ అంశం అనేది చాలా తప్పకుండా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రుణమాఫీ చేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని 3 నెలల్లో చేస్తామని చెప్పినా కూడా మరి చెయ్యకపోవడం వల్లే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 17కి 12 స్థానాలు గెలుస్తామనుకున్నా కూడా కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సో మిగతా 4 స్థానాలు కాంగ్రెస్ కోల్పోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ కూడా అధిష్టానం కూడా సీరియస్ అవ్వడం, సో దీని మీద కూడా తప్పకుండా మీరు అమలు చేయాల్సిందే అన్న వేలో భాగంగా కూడా మరి దీనికి ఎన్ని వేల కోట్లు కావాలి, అది ఎక్కడి నుంచి మనం సమీకరించుకోవాలి అన్న వేలో భాగంగా కూడా అధికారులతో సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఆగస్టు 15 లోపు మేము తప్పకుండా అమలు చేస్తాము అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి పాస్బుక్ రేషన్ కార్డు బేస్ చేసుకుని వెళ్తే మరి ఒక గ్రామ స్థాయిలో ఎలా ఉండబోతోంది, మరి రైతుల నుంచి ఒక సన్నకారు రైతుల నుంచి వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందా అన్న వేలో భాగంగా కూడా మరి ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు. మరి రైతు బంధు సంబంధించిన అంశంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మనం చేద్దామా, లేదా చివరగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పాస్బుక్ రేషన్ కార్డు ఇవన్నీ కనుక చూసుకుంటే ఫైనల్గా 36 లక్షల మందికే రుణమాఫీ చేద్దామా అన్న వేలో భాగంగా కూడా దీని మీద మరి చర్చలు జరుగుతున్నాయి. మరి ఇది మరి ఆగస్టు 15 అంటే జూన్, జూలై, ఆగస్టు అంటే 2 మంత్స్ టైం ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని అమలు చేయాలని దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉండడం, మరి రైతులు మరి ఒక్క రుణమాఫీ విషయంలో పక్కన విపక్షాలు రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రుణమాఫీ అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోబోతున్నారు.